దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అంగరంగ వైభవంగా దుర్గా భవానీ శరన్నవరాత్రి పూజలు, ఆనందోత్సవంలో భక్తులు. మెదక్ జిల్లా ఆలాదుర్గంలో 9వ రోజు మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారి పూజలలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దీపోత్సవం నిర్వహించారు. పురోహితులు ప్రవీణ్ శర్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, సాంప్రదాయ బతుకమ్మ విజయదశమి విశిష్టతకు వివరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో దసరా పండుగ పురస్కరించుకుని బాణసంచాలతో రావణ దహనం కార్యక్రమం నిర్వహించడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షం చేత మనం శరన్నవరాత్రి మహోత్సవాన్ని ఆ భగవతి కృప చేత మాత్రమే నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే అమ్మవారి యొక్క కృప లేకపోతే మన దగ్గర ఎంత డబ్బున్నా, మన దగ్గర ఎంత శక్తి ఉన్నా, మనకు చేయాలనే సంకల్పం ఉన్నా అమ్మవారి కృప లేకపోతే జరగదు. అటువంటి ఆ పరాశక్తి తల్లి మనందరి మీద అనుగ్రహం చేత ఆ అమ్మవారు గత 9 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ నవరాత్రులను శరన్నవరాత్రోత్సవాలు అంటారు. శరన్నవరాత్రోత్సవాలు అంటే వర్ష ఋతువు తర్వాత శరదృతువు ప్రవేశిస్తుంది. మొట్టమొదటిగా ఉగాదికి వసంత ఋతువు వచ్చిన తర్వాత వెంటనే గ్రీష్మ ఋతువు కాగానే వర్ష ఋతువు వచ్చి, వర్ష ఋతువు అయిపోయిన తర్వాత శరదృతువులో ఈ యొక్క శరన్నవరాత్రులు వస్తాయి. ఈ శరన్నవరాత్రోత్సవాలను మనం దుర్గాదేవి అనుగ్రహ కృప కొరకై 9 రూపాలతో, ప్రథమం శైలపుత్రే మొదటి అవతారం శైలపుత్రిగా, ద్వితీయం బ్రహ్మచారిణి రెండవ అవతారం బ్రహ్మచారిణిగా, తృతీయం చంద్రగంఠ మూడవ అవతారం చంద్రగంఠగా, నాలుగవ అవతారం కూష్మాండ చతుర్థకం, పంచమం స్కందమాత ఐదవ అవతారం స్కందమాతగా, షష్ఠం కాత్యాయని ఆరవ అవతారం కాత్యాయని దేవిగా, సప్తమం కాళరాత్రి ఏడవ అవతారం కాళరాత్రిగా, మహాగౌరీతి చాష్టమం ఎనిమిదవ అవతారం దుర్గాష్టమి నాడు దుర్గాదేవిగా, 9వ అవతారం సిద్ధిదాత్రిగా మహిషాసురమర్దినిగా నేడు పూజించుకోవడం జరిగింది. ఈ నవరాత్రోత్సవాల్లో విశేషంగా మొదటి 3 రోజులు మహాకాళిగా, రెండవ 3 రోజులు మహాలక్ష్మిగా, మూడవ 3 రోజులు మహాసరస్వతిగా మనం అమ్మవారిని అర్చించుకుంటాం. అందులో సప్తమి తిథి నాడు మూలా నక్షత్రం వచ్చినాడు పుస్తక రూపంలో ఉన్న సరస్వతికి పూజ చేస్తాం. సరస్వతి అవతారం అనగానే అక్షరాభ్యాసం చేసుడు అటువంటిది చేయకూడదు. సరస్వతి పూజ నాడు అక్షరాభ్యాసం ఎక్కడ చేయకూడదు. వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయొచ్చు. కానీ ఈ నవరాత్రులు వచ్చే సరస్వతి పూజ నాడు అందరూ తెలియక అక్షరాభ్యాసం చేసే ప్రయత్నం చేస్తారు. అది పనికిరాదు. ఆ పిల్లలకు బుద్ధి జ్ఞానం పెంపొందదు. ఎందుకంటే మూలా నక్షత్రంలో అక్షరాభ్యాసం చేయకూడదు. కేవలం ఆ రోజు పుస్తక రూపంలో ఉన్న సరస్వతిని పూజించాలి. దుర్గాష్టమి పర్వదినాన మన యొక్క తెలంగాణ ప్రాంతంలో మనందరం పుష్పాలతో గౌరీదేవిగా అలంకరించుకొని బతుకమ్మ పండుగగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా నేడు 9వ అవతారమైన సిద్ధిదాత్రి మహర్నవమి మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు చేసుకొని రేపు విజయదశమి పర్వదినాన అమ్మవారికి రాజరాజేశ్వరి దేవి అయినటువంటి అపరాజితా దేవిగా, అంటే మనం ఈ 9 రోజుల దీక్షలో
తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే మన్నించి మనం చేయబోయే ప్రతి కార్యమును ఎందు కూడా విజయం లభించాలనే ఉద్దేశంతో మనం విజయదశమి పర్వదినాన మనం అమ్మవారికి అపరాజితగా పూజ చేసుకొని సాయంకాలం సీమోల్లంఘన అంటే దీక్షలో ఉండి గ్రామ సరిహద్దును దాటకపోవడం వల్ల సీమోల్లంఘన అంటే ఎటువైపు వస్తుంటే అంటే ఆ విజయదశమి పర్వదినం వచ్చిన నాటి ప్రకారంగా ఒక సంవత్సరం తూర్పుకు, ఒక సంవత్సరం దక్షిణానికి, ఒక సంవత్సరం పడమరికి, ఒక సంవత్సరం ఉత్తరంకు, ఆ విధంగా వస్తుంటుంది కాలగమనంలో. ఈ సంవత్సరం పడమర వైపుగా గురువారం వచ్చింది కాబట్టి పడమర వైపుగా విజయదశమి శమీ పూజకు వెళ్ళి సీమను దాటి శమీ పూజ చేసుకొని అక్కడ మనం జమ్మి చెట్టుకు పూజ చేస్తాం. జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేయాలి అంటే మీరందరూ రేపు స్టేటస్లు పెడతారు వాట్సాప్లో ఒక శ్లోకం, శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని రేపు స్టేటస్లో టిన్ అని వచ్చేస్తుంటాయి అందరికీ, అవునా? అయితే ఈ శమీ వృక్షమును పూజించుకుంటే త్రేతాయుగంలో రామచంద్రమూర్తికి విజయం లభించింది. పూజించుకుంటే గుర్తుపెట్టుకోండి, దాని మీద వాడి తెంపితే కాదు, దానికి పూజ చేయకపోతే కాదు, అక్కడ చెట్టుకు వెళ్ళి పూజ చేయాలి. మనం పూజ చేసి నమస్కారం చేయాలి. ఆ శమీ వృక్షం ఏంటంటే లక్ష్మీ స్వరూపం. ఆ లక్ష్మీ స్వరూపంలో ఉన్న శమీ వృక్షానికి వెళ్ళి మనం పూజ చేసుకొని చక్కగా అక్కడ మనం వేడుకుంటాం. త్రేతాయుగంలో రావణాసురుణ్ణి సంహరించడానికి ఏ వృక్షానికైతే రాముడు పూజ చేసి విజయాన్ని పొందిండో ఆ వృక్షం రూపంలో ఉన్న దేవత అమ్మ. సామాజిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన గోదావరి కనిలోని